కానీ నేను వాడే క్రమంలో టెస్టులు చేసుకోవడం మొదలుపెట్టాను. చేయించుకుంటుంటే నాలో నాకు యాక్టివ్నెస్ పెరగడం, డల్నెస్ తగ్గిపోవడం, తర్వాత షుగర్ ఎక్కువైనప్పుడల్లా కాళ్ళు చేతులు ఆగుతుండేవి. సో అది మెల్లమెల్లగా తగ్గిపోయింది, మొత్తానికి కాళ్ళు చేతులు ఆగడం కూడా తగ్గిపోయింది. ఇంకా నేను ఏం చేశానంటే HbA1c టెస్ట్ చేయించుకున్నా. చేయించిన తర్వాత అది వండర్ఫుల్ గా నాకు జస్ట్ 7 పాయింట్స్ వచ్చింది. ఎప్పుడు 9, 9.5, 10 దాకా వచ్చేది HbA1c. అట్లాంటిది 7కి వచ్చింది నాకు. దాంతో నేను ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించిన తర్వాత ఇన్సులిన్ వాడుతున్నావు కదా అన్నాడు. అవును సార్ ఇన్సులిన్ వాడుతున్నా, మధ్యాహ్నం పూట 25 యూనిట్స్ వేసుకుంటున్నా సార్ అని అడిగితే, ఇంకెందుకు నీకు HbA1c నార్మల్ వచ్చింది, షుగర్ కూడా నీకు 200 బిలోనే వచ్చింది కదా, టాబ్లెట్ మీద మెయింటైన్ చేయొచ్చు అన్నాడు. సో దాంతో అప్పటి నుంచి నేను ఇన్సులిన్ మానేశాను. తర్వాత నాకు డ్రాస్టికల్ గా చేంజ్ ఏంటంటే సార్, నేను కాలేజీలో 1-2 క్లాసులు తీసుకుంటే అలసిపోయేవాడిని. అట్లాంటిది నేను అది మానేసి మన క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టిన. మన క్లాసులు తీసుకోవడం మొదలు పెడితే పర్ డే వచ్చేసి దాదాపు 6 నుంచి 7 డెమోలు చేసేసా డైలీ. అట్లా చేస్తా ఉన్నా, ఇప్పటికి కూడా అట్లా చేస్తా ఉన్నాను. నేను ఒక 6 నుంచి 7 డెమోలు ఈజీగా ఇవ్వగలుగుతున్నా, ఒక గంటన్నర సేపు క్లాస్ ఇవ్వగలుగుతున్నా సార్. నా చేంజెస్ చూసి మా ఇంట్లో వాళ్ళు కానీ మన టీం మెంబర్స్ కూడా చాలా వండర్ఫుల్ ఫీల్ అవుతుంది. అదొక టెస్టిమోనీ అయితే సార్, నేను ఇచ్చిన వాళ్ళల్లో చాలా మంది సార్ నిజంగా సార్ చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారు సార్, మాకు హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు దండం పెట్టాలా సార్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతుండే. ఇట్లా వాళ్ళతోని కొన్ని టెస్టిమోనియల్స్ కూడా నేను రికార్డ్ చేసినవి ఉన్నాయి నా దగ్గర. సో వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి ఒక దేవుడిచ్చిన వరం సార్ మాకు అనే విధంగా మాట్లాడుతుంది. ఒక థైరాయిడ్ పేషెంట్ కి ఇచ్చిండి, ఇప్పుడు కాదు సార్, దాదాపు ఒక 10 months బ్యాక్ థైరాయిడ్ పేషెంట్ కి ఇస్తామే. లేడీ ఒక 35 years ఉంటుంది సార్, 6 నెలల నుంచి మందులు వాడుతుండేనట. ఆమె వాళ్ళ భర్తకు చెప్పినప్పుడు డైరెక్ట్ నా దగ్గర తీసుకొని వచ్చిండు. ఆమె రిపోర్ట్ పట్టుకొని వచ్చిండు వాళ్ళు. ఆమె థైరాయిడ్ టెస్ట్ లో 7.8 రిపోర్ట్ లో ఉండే. ఈ కిట్ తీసుకెళ్లి వాడండి అమ్మా, వాడిన తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకోండి, మళ్ళీ చూడండి అని చెప్పాను నేను. చెప్తే ఆమె జస్ట్ 21 days కే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది సార్. వాళ్ళు 21 days కి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకొని రిపోర్ట్ పట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. వండర్ఫుల్ సార్, ఏం చేసింది సార్, ఏం మాయ ఉన్నది సార్ ఇందులో, 7.8 ఉన్న థైరాయిడ్ ఆమెది 3.5కి వచ్చేసింది, నార్మల్ అయిపోయింది కంప్లీట్. సార్ ఏం సార్ 21 days కదా నేను వాడింది, గత 6 నెలల నుంచి నేను మందులు వాడుతుంటిని, మందులు వాడిన ప్రతి నెల టెస్ట్ చేయించుకున్నా సార్, 6 నెలల్లో ఎప్పుడు నాకు థైరాయిడ్ తగ్గలేదు, అట్లాంటిది ఇది వాడిన 21 రోజుల్లో నాకు ఎట్లా తగ్గింది సార్, ఇంత వండర్ఫుల్ గా ఏమున్నా సార్ ఇలా అంటది. అంటే అదంతా మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ మీద డిపెండ్ అయిద్దమ్మా, అట్లా రిజల్ట్ వచ్చింది, హ్యాపీగా ఉండండి అంటే ఇమ్మీడియట్ గా ఏం చేసిందంటే వాళ్ళ బావగారికి కూడా నడుము నొప్పి ఉంది సార్, ఆ నడుము నొప్పి పోవడం కోసం అర్జెంట్ గా ఒకటి కావాలి సార్ నాకు తెచ్చియండి అని. సో అప్పుడు వెంటనే వాళ్ళ బావగారు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన నడుము నొప్పి తగ్గడం, ఎందుకు ఆయన వండర్ గా 7 days కే నాకు ఫోన్ చేసిండు సార్. 7 days లో ఫోన్ చేసి ఏమంటాడు, ఏం సార్ ఇంత వండర్ గా నాకు, నేను అసలు పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ స్టార్ట్ చేసుకునే విధంగా కూడా నడిచి వెళ్ళడానికి కూడా నాకు ఓపిక ఉండేది కాదు, 10 నిమిషాలు నడిస్తే నేను అరగంట వండుకోవాల్సి వచ్చేది, అట్లాంటిది నేను 6 రోజులు 7 రోజులే అవుతుంది సార్, నేను డైరెక్ట్ బాయ్ దగ్గరికి వెళ్ళి నేను పంప్ సెట్ ఆన్ చేసుకొని వస్తే రాగలుగుతున్నా, ఈ వారం రోజుల్లో ఏం జరిగింది సార్ నాకు ఇంత తొందరగా అంటాడు. అవి అట్లా నాకు ఒక 2-3 వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ అవి. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటారు మన ఆఫీస్కి వచ్చి వాళ్ళు, సార్ చాలా బాగున్నారు సార్, మీరు మంచి సర్వీస్ ఇస్తున్నారు సార్, మీరు ఇలాగే చేయండి సార్, ఇది ఎందుకో మాకు ఏ హాస్పిటల్కి పోయినా మాకు నచ్చలేదు సార్, అసలు డాక్టర్లు ఏందో మాకు అర్థం కాని పరిస్థితి, కానీ మొత్తం మీద ఇదైతే మాకేదో పని చేస్తుంది సార్ అనే విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది వస్తున్నారు సార్ అట్లా నా దగ్గరికి. సో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్.